బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు గానగాపురంలో యాగాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు కదండి. అసలు ఎలాంటి సమస్యలకి యాగం చేస్తే మంచిది, అలానే ఎలాంటి రాశుల వాళ్ళు పాల్గొనాలంటారండి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాతామరకతస్యామ మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. యాగము అనేటటువంటి దానివల్ల ప్రయోజనం ఏం జరుగుతుంది అనేది మొట్టమొదటిగా తెలుసుకుందాం. యాగము ద్వారా మనిషి తన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోగలుగుతాడు. కేవలం మనుషులు మాత్రమే దైవానుగ్రహాన్ని పొందడానికి అర్హులవుతారు. ఇంకా 84 కోట్ల జీవరాశులు ఏ జీవికి దైవానుగ్రహం అవసరం లేదు. ఎందుకంటే అవి పుడతాయి, వారి కార్యాచరణ చేస్తాయి, అవి మరణిస్తాయి. కానీ మానవుని యొక్క జీవితం అలా కాదు. మానవుని యొక్క జీవితము ఎన్నో ఆటుపోట్లతో కూడుకున్నటువంటి జీవితం. కాబట్టి మనిషికి దైవానుగ్రహము అనేటటువంటిది తోడైంది అని అంటే గనక సన్మార్గంలో నడవడము, జీవితంలో వృద్ధిలోకి రావడము, కష్టము అనేటటువంటిది లేకుండా ఉండడం మనిషికి చాలా అవసరం. అలాంటి మనిషి జీవితానికి ఒక మార్గదర్శకం కావాలి. దైవానుగ్రహాన్ని పొందాలి అంటే అది కేవలం యజ్ఞము ద్వారానే సాధ్యపడుతుంది. అందుకే పూర్వకాలంలో ఋషులు మునులు ప్రతిరోజు యాగాలు చేసేటటువంటి వారు. యాగము లేకుండా వాళ్ళ జీవితం కొనసాగేటటువంటిది కాదు, వాళ్ళ రోజు నడిచేటటువంటిది కాదు. అంత విశేషంగా యాగములో ఉన్నటువంటి పరమ పవిత్రం ఏంటి అంటే యాగము ద్వారా ముక్కోటి దేవతలను సంతృప్తిపరచవచ్చు. ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని యాగరూపకంగా మనం పొందవచ్చు. ఇలా యాగము అనేటటువంటిది దైవానుగ్రహం కోసము, అలాగే మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి. మనం మనుషు అనేటటువంటి వాడు ఎన్ని కష్టాలు పడుతున్నారు, అష్ట కష్టాలు అని అంటాము. అంటే అష్ట కష్టాలు అంటే 8 రకములైనటువంటి దారిద్రములు ఉంటాయి. అంటే వివాహం కాకపోవడం దారిద్రము, డబ్బు లేకపోవడము దారిద్రము, అప్పులు ఉండడము దారిద్రము, ఎప్పుడూ కూడా సోమరిపతుతనంగా ఉండడము దారిద్రము, ఇంట్లో అనారోగ్యంగా ఉండడము దారిద్రము, అలాగే జీవితంలో సంతానం లేకపోవడము దారిద్రమే, జీవితంలో ఎప్పుడూ కూడా అందరితో కలహాలు పడుతున్నా అంటే గొడవలు పడుతున్నాడన్నా దారిద్రమే, ఎప్పుడూ కుటుంబంలో కేసులు గొడవలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అష్ట కష్టములు అని అంటూ ఉంటాము. కనుక మనిషి జీవితంలో ఉన్నటువంటి అష్ట కష్టాలన్నీ కూడా తొలగించుకోవాలి అని అంటే కనుక అది కేవలం తొందరగా రిజల్ట్ వచ్చేటటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం యజ్ఞము ద్వారానే అది సాధ్యపడుతుంది. అంటే పూజల కన్నా తొందరగా ఫలితం యాగం ద్వారా. మీకు ఎప్పుడైనా ఏ యుగంలో తీసుకున్నా, త్రేతాయుగం నుంచి తీసుకున్నా, ఇప్పుడు కలియుగాంతం వరకు ఏదైనా మనకు తొందరగా రిజల్ట్ రావాలి అంటే అది కేవలము యజ్ఞము ద్వారానే సాధ్యపడుతుంది. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. ఋషులు మునులు ఎంతో మంది తన సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో, శాస్త్రంలో చెప్పినటువంటి మాట. కలియుగంలో మనం ఏదైనా కష్టం పడుతున్నామంటే దానిని అధిగమించాలి, దాన్ని దాటుకొని వెళ్ళాలంటే అది దేని ద్వారా సాధ్యపడుతుందంటే అది కేవలం యజ్ఞము యాగము ద్వారానే సాధ్యపడుతుంది. కనుక నేను చేసేటటువంటి ఈ గానగాపూర్ క్షేత్రంలో చేసేటటువంటి యాగము రాజశ్యామల అమ్మవారి యొక్క యాగము, కమలాత్మిక అమ్మవారి యొక్క యాగము. ఈ యాగము ద్వారా చిన్న పిల్లలకు కానివ్వండి, చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ జీవితంలో విద్యకు ఎలాంటి ఆటంకములు లేకుండా చదువులో మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఆ జ్ఞానానికి ప్రతీకైనటువంటి రాజశ్యామల అమ్మవారి యొక్క యాగము. అందులోనూ రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేయడం ద్వారా ఏమేమి ప్రయోజనాలు ఉంటాయో చెప్తాను. ఇది రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేయడం వల్ల చదువు బాగా వస్తుంది, జ్ఞానము బాగా వస్తుంది. అలాగే కొంతమంది నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి నత్తి ఉన్నటువంటి వారికి కూడా మాట స్పష్టంగా రావడానికి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం ఉపయోగపడుతుంది. అలాగే రాజ్యాధికారాన్ని పొందడానికి, జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించడానికి, డబ్బుల పరంగా కానీ, జ్ఞానపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, నరఘోష ఉన్నటువంటి వారికి, శత్రుబాధలు ఉన్నటువంటి వారికి, అలాగే జీవితంలో ఎంత సంపాదించినా కూడా చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా నిలవడం లేదు అన్నటువంటి వాళ్ళకి, కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, పోలీస్ స్టేషన్లో సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో పోటాపోటీగా నిలుస్తున్నారు అన్నటువంటి వారితో,
ఈ యాగం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా దూరం ఎలాంటి అయిపోతాయి. సమస్యలైనా ఎలాంటి సమస్యలకైనా ఈ యొక్క యాగం ఎవరైనా పాల్గొనొచ్చు. ఎవరైనా పెళ్ళైన పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, అలాగే జీవితంలో పెళ్లి కోరిక చాలా మందికి ఉంటుంది, ఎన్నో సంబంధాలు వస్తాయి కాదు ఏదో ఒక రకంగా క్యాన్సల్ అవుతుంటాయి, ఆలస్యం అవుతుంటాయి, అలాంటి వారికి యాగం ఉపయోగపడుతుంది. అలాగే నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా యాగం ఉపయోగపడుతుంది. అలాగే అబ్నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులు అంటే పిచ్చి పచ్చినట్టుగా ప్రవర్తించడము, తనలో తానే మాట్లాడుకోవడము, ఒక ఊహాలోకంలో బ్రతకడము, జరగకముందే జరిగిపోయింది అని చెప్పేసి ఊహించుకోవడము, అలాగే ఒక డార్క్ రూమ్లో కూర్చుండి ఆలోచించడము, రాత్రుల పూట తనలో తానే మాట్లాడుకోవడము, గట్టిగా అరవడము, ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే ఆ క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రము చేత అవన్నీ దూరం అయిపోతాయి. అందులో ఈ యాగంలో పాల్గొంటున్నటువంటి వారికి ఇలాంటి కష్టాలన్నీ కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన వల్ల దూరం అయిపోతాయి. మరొక సమస్య ఏంటి? ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి సమస్య. 199 సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. డబ్బు ఉంటే కొన్ని సమస్యలను ఎలాగైనా సరే రూపుమాపవచ్చు. అలాంటి డబ్బు ప్రతి ఒక్క మనిషి జీవితంలో సమృద్ధిగా ఉండాలి. ఎవరి దగ్గర యాచించకూడదు, ఎవరి దగ్గర అడగకూడదు. మనం సంపాదించేటటువంటి దాంట్లో అధికంగా సంపాదించాలి. లేదు మనం చేసే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా ప్రైవేటీ రంగంలో కానీ, ఎలాంటి రంగంలోనైనా సరే మనం డబ్బులు అధికంగా రాబడి చేసుకోవాలి, అధికంగా సంపాదించాలి, ధనవంతుణ్ణి కావాలి అని అనుకుంటే గనక కమలాత్మిక అమ్మవారి యొక్క యాగం. ఈ యాగము ద్వారా డబ్బులనేటటువంటి కటిక దారిద్రుడినైనా సరే అపర కుబేరుణ్ణి చేసేటటువంటి యాగము ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క యాగం. ఈ 2 యాగాలు చేయడం ద్వారా మనిషి తన జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ని అంతటినీ కూడా దూరం చేసుకొని పాజిటివ్ని వశం చేసుకోవచ్చు. అందులో గానగాపూర్ క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి ఇంకా తొందరగా రిజల్ట్ అనేటటువంటిది వస్తుంది. ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రము చేత నిజంగా మన శరీరంలో తెలియనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. మనం వింతలు విశేషాలు ఎక్కడైనా చూడాలి అంటే అది కేవలం గానగాపూర్ క్షేత్రంలోనే చూడవచ్చు. ఇప్పుడు చాలా మంది దయ్యాలు పట్టినటువంటి వారు కానివ్వండి, లేదా అబ్నార్మల్ గా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, అక్కడ మనకు చాలా మంది కనిపిస్తారు. ఇక వాళ్ళు మనుషుల రీతిలో ఉండరు, వాళ్ళు ఒక హెలిజినేషన్ లో ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు గెంతుతారు, ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద పడి రక్కేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి వింతలు విశేషాలు అక్కడ ఉంటాయి. ఇప్పటికీ మనం ఏమైనా ఒక కోరిక అనుకుంటే కూడా వెళ్ళి వస్తే కూడా తొందరగా అక్కడికి వెళ్ళి వచ్చినంత మాత్రము చేత కూడా తొందరగా తీరిపోతుంది. నిజంగా దత్తాత్రేయుడు ఈ భూమి మీద ఇంకా నడయాడుతున్నాడు అని అంటే గనక అది కేవలం గానగాపూర్ క్షేత్రంలో మనం నిజంగా చూడవచ్చమ్మా. నిజంగా మనం పూర్వజన్మ సుకృతము చేత అదృష్టం ఏదైనా చేసుకొని ఉంటే ఆ దత్తుడు ఏదో ఒక రూపంలో అతని దగ్గరికి వచ్చి భిక్షాటన చేసుకుంటాడట. అంత గొప్పనైనటువంటి క్షేత్రం దత్తాత్రేయుడి యొక్క క్షేత్రం గానగాపూర్. కనుక అక్కడికి ఈ సమస్యలు అనేటటువంటి ఏమైనా ఉంటే మీరు వచ్చి చక్కగా అక్కడ కార్యక్రమం చేసుకోండి. ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఎంత ప్రశాంతంగా అంటే ఇక మనకు ప్రపంచంతో సంబంధం ఉండదు, కాంటాక్ట్స్ ఉండవు, ఏమి ఉండవు. అంత ప్రశాంతంగా చేసుకోవాలంటే ఆ గానగాపూర్ క్షేత్రంలో చేసుకోవచ్చు. అందులోనూ అక్కడ త్రివేణి సంగమం ఉన్నటువంటి క్షేత్రము కనుక ఆ త్రివేణి సంగమం అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో త్రివేణి సంగమం చక్కగా ఆ గోదావరిలో గంగా నదిలో స్నానం ఆచరించి యాగంలో పాల్గొనవచ్చు. కాబట్టి అక్కడ రావాలి అని అనుకుంటే గనక ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడికి స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తున్న నంబర్కి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పేరు మీ గోత్రనామాలు నమోదు చేసుకొని అక్కడికి ఏ టైంలో రావాలి, ఎలా రావాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా మేము తప్పకుండా తెలియజేస్తామమ్మా. చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్.